సో లెట్ us see. ఇప్పుడు విశ్వంలో టైం అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండదు. డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ టైం జోన్లో ఉన్నామో మీరు ఇప్పుడు లెక్కెట్టుకుని మొదలు పెట్టండి. చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయము 75వ వచనం, 68 నుండి 75 వరకు ఆ 7 వచనాలు 8 వచనాలు కలిసి ఉన్నాయి. నేను సగంలో నుండి చదువుతాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. చిన్న మాట చదువుకుంది, చిన్న మాట మనం ప్రార్థన చేసుకుని మనం చదువుకున్న లేఖనాన్ని ధ్యానిస్తుండగా దైవ ప్రత్యక్షాన్ని మనం పొందగలిగినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. ముంగమూరు దేవదాసయ్య గారు చేసినట్లు అందరం ప్రార్థన చేద్దాం. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుము. నీ వాక్కును నేను ధ్యానము చేయబోతుండగా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుమని చిన్న మాట అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. చదివిన లేఖనము నాలో ఫలించినట్లు కృపచూపు, చదివిన లేఖనం నాకు అర్థమగునట్లు కృపచూపు. నాకు కనబడుము తండ్రి, అందరికీ కనబడుము. నాతో మాట్లాడుమయ్యా, అందరితోనూ మాట్లాడుమని మనస్సులో ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ క్షణాన మేము ఒక నూతన వాతావరణంలో ప్రవేశించాం. నీ సన్నిధిలోనే మరింత చిక్కనైన, మరింత గాఢమైనటువంటి నీ మహిమ సన్నిధిలో ప్రవేశించాం. ఇప్పుడు వాక్యం విత్తబోతున్న మీ దీన సేవకుడు, వింటున్న మేమందరము నీ ఆత్మవశులము. మమ్మల్ని నీ దర్శన వశులుగా చేయండి, వాక్యవశులుగా చేయండి. మా కన్నులు వెలిగించండి, మీ దాసుని మరుగుపరచండి. నాతో మాతో మీరు మాట్లాడండి. పరమ తండ్రి, నీకును మాకును శత్రువైన ఆ అపవాది యొక్క సకల కుతంత్రములను యేసు నామములో మేము దేవా మీరిచ్చిన అధికారమును బట్టి గద్దించి బంధించి వాణ్ణి పాతాళ లోకంలోకి విసరికొట్టి త్రొక్కి సమాధి చేస్తున్నాం. నీ వాక్యం పంపించండి, నాతో మాతో మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా సవిస్తరమైనటువంటి నిగూఢమైన అంశమును మీ ముందు క్లుప్తంగా ప్రసంగిస్తాను అని చెప్పడానికైనా ఎందుకు తెగించాను అంటే, ఒక విషయంలో మనం ఇదివరకే స్పష్టత కలిగి ఉన్న మనం మెచ్యూర్ స్టూడెంట్స్ ఆఫ్ ద బైబిల్, మనం ఒక స్పష్టత కలిగి ఉన్నాం. అదేమిటంటే, ప్రసంగం అయిపోతుంది కానీ దేవుడు మనతో మాట్లాడుట ఎప్పటికీ అయిపోదు. ప్రసంగం ఎప్పుడైనా ముగించాము అంటే అంశము అయిపోయిందని కాదు, టైం అయిపోయిందని ముగిస్తాం. అంత ఎగ్జాస్టివ్గా మాట్లాడేసాము. ఈ వచనంలో ఇంకా అడుక్కి వెళ్ళిపోయి మాడు కూడా గీకేసుకొని తినేసాం. ఇంక అడుగున ఇంకా మాడు కూడా లేదు, అందులో ఇంకేమీ ప్రసంగం లేదు, సమాచారం లేదు అన్న పరిస్థితిలో ఏ బోధకుడు ఎప్పుడు ప్రసంగం ముగించడు. అడుక్కెళ్ళడం కాదు, పైన 4 మెతుకులు తీసేసరికి టైం అయిపోతుంది. మనం ప్రసంగం ముగిస్తాం, అక్కడ అంశం ఎగ్జాస్ట్ అయిందని కాదు, టైం అయిపోయింది. అందుచేత బోధకుడు ప్రసంగించడం ముగిస్తాడు, కానీ పరిశుద్ధాత్ముడు మన
అంతరంగ పురుషునితో మాట్లాడడం మాత్రం ముగించకూడదు, ముగించాలని నీవు ఆశించకూడదు. దేవుడు మాట్లాడడం అయిపోయింది అనుకోకూడదు. నా పిల్లలు, నా శిష్యులని నేను చెబుతున్నాను, దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని విన్నప్పుడు ప్రసంగం అయిపోయినా సరే ఇంకా దేవుని సన్నిధిలోనే ఉండండి. ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూనే ఉండండి. ఆ అంశం మీద దృష్టి నిలుపుతూనే ఉండండి. ఇంకా దాన్ని, ఆ వచనాన్ని, అంశాన్ని మీ మనసులో తర్కిస్తూ పరిశోధిస్తూ మధిస్తూ కవ్వం మజ్జిగలో పెట్టి చిలికినట్టు చిలుకుతూనే ఉండండి. డోంట్ స్టాప్ మెడిటేటింగ్ upon that word on which the preacher delivered the message, the sermon. Don't stop meditating on that. ప్రసంగం అయిపోతుంది, నేనేమో ఇంకా చాలాసేపు అందులోనే ఉంటాను, ఆ సొరంగంలో. ముగించి ఆశీర్వాద ప్రార్థన ఇస్తాను, అది ఎక్కడో సొరంగంలోకి వెళ్ళిపోయి ఉంటా, అంతరిక్షంలో. నేను ఇంకా మైండ్ అందులో ఉంటుంది. నాకు సడన్గా ఎవరైనా వచ్చి కడుపు నొప్పి ఉంది ప్రార్థన చేయండి అంటే నాకొక సమస్య. ఇంతసేపు వీడు సొరంగం బయట ఉన్నాడు కానీ లోపలికి రాలేదు. దట్ ఈజ్ మై డిస్కవరీ. దేవుని వాక్యంలోని విలువైన ప్రత్యక్షతలలోనికి నీవు నిజంగా నీ శరీరము, ఆత్మ, ప్రాణము, మనస్సు, ఆలోచనలతో నీవు ఆ వాక్య నిధులలోనికి, సొరంగంలోనికి, లోతైన ప్రత్యక్షతల్లోనికి నిజంగా అబ్జార్వ్ అయిపోతే, ఇన్వాల్వ్ అయిపోతే, ఒక్క సెకండ్లో బయటపడి ఈ లోకపు సమస్య గురించి ఎలా గుర్తు చేసుకోగలవు? ఐ కెనాట్ రిమెంబర్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ ఐ ఫినిష్ ద మెసేజ్. వాక్య పరిచర్యలో మన మైండ్ ఇన్వాల్వ్ అయితే, నీ సోల్, నీ ఆత్మ, నీ ప్రాణం ఇన్వాల్వ్ అయిపోతే నీకు ఇంకో హీలింగ్ ప్రేయర్ అవసరం ఉండదు. వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఎందుకంటే వాక్యమే దేవుడు గనుక. దేవుణ్ణి టచ్ చేసి వచ్చిన తర్వాత ఇక నీకు రోగం ఎక్కడ ఉంటుందయ్యా నాకు తెలియక అడుగుతాను. వాక్యం విన్నావు గంట సేపు, కానీ వాక్యమై ఉన్న దేవుని స్పర్శ అనుభవించలేకపోయావు. సమాచారం విన్నావు, సమాచారం బోధకుని మెదడు నుంచి నీ మెదడు దాకా మాత్రమే వచ్చింది, అంతవరకే లింకప్ అయ్యారు. కానీ బోధకుని మెదడులోకి ఈ సమాచారం పంపినటువంటి విశ్వసింహాసనాసీనుని మస్తిష్కంతో నువ్వు లింకప్ కాలేదు. అక్కడ లింకప్ కావాలి. వెన్ యూ లిసన్ టు అ మెసేజ్, you have to feel the touch of Jesus who is himself the word of God. ఇంకా లోతుకి వెళ్ళిపోయి ఇదే గ్రౌండ్, ఇవే కుర్చీలు, ఇదే వేదిక, ఇదే బైబిల్, ఇదే బోధకుడు, ఇదే వాతావరణం, ప్రసంగం నడుస్తుంది. అందులో 100 పొరలు ఉంటాయి. చెబుతున్న బోధకుడు చెబుతూనే ఉన్నాడు, వింటున్న వాళ్ళందరూ ఒకే లెవెల్లో ఉండరు. ఒకరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, ఒకడే 100th ఫ్లోర్లో ఉంటాడు. వాక్యము అనే దాన్ని డెడ్లీ సీరియస్ అఫైర్గా తీసుకోవాలి. సీరియస్ ఇష్యూ, ప్రాణము కంటే ముఖ్యమైన ఇష్యూ. ఇంతవరకు నేను ఎరిగినంత వరకు మన దేశంలో, మన ప్రాంతాల్లో బోధకులు విశ్వాసుని ఎలా పెంచారంటే, ఇప్పుడు చెప్పేదంతా వాడికి అర్థం కావడం ముఖ్యం కాదు. ఏదో ఒకటి చెప్తున్నావులే బాబు, సోది త్వరగా ముగించు, అది అయ్యాక నువ్వు మా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తావు చూడు, దానికోసం కూర్చున్నాం మేము ఇంతసేపు. ఈ మ్యాటర్ అంతా అరిగించుకోవడానికి కాదు. వీఆర్ నాట్ సిట్టింగ్ హియర్ టు హియర్ వాట్ ఆల్ యూ ప్రీచ్. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. After the message you touch us and pray for us. We are here for that touch. People are here for the preacher's touch, not for Jesus' touch.
బోధకుడు ముట్టాలంట, యేసు ముట్టాలని కాదు. అందుకే వీడు బ్రతుకాలం అంతా హీలింగ్ మీటింగ్కి వెళ్తుంటాడు, ఏ కార్యం జరగదు. కొంచెం పెరగాలి. యేసు రాకడ బహు సమీపము, మన పోకడ కూడా సమీపము. ఆయన వచ్చినా మనం పోయినా ఆ తర్వాత ఎదిగేది ఉండదు, నేర్చుకునేది ఉండదు. ఏ స్టేచర్లో ఎత్తబడ్డామో అందులో యుగ యుగాలు ఉంటాం. అక్కడికి వెళ్ళాక ఇంకా ఏం డెవలప్మెంట్ లేదు, ఇక్కడే డెవలప్మెంట్. కొంతమంది నేను వాక్యం చెప్పి దిగగానే ముందుకు వస్తారు, ప్రార్థన చేయండి అని. డీప్గా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అడుగుతాను, ఇప్పుడు చెప్పిన ప్రసంగం అర్థమైందా, విన్నావా? విన్నానండి. అర్థమైందా? అర్థమైందండి. ఏం చెప్పాను చెప్పు. బాగా చెప్పారండి. అవును బాగానే చెప్పాను, ఏంటి నేను చెప్పింది అంటే యేసయ్య గొప్పోడండి, అదే నేను చెప్పింది. ప్రార్థన చేయండి అయ్యగారు. ఏదో లేని ప్రార్థన. అసలు బుర్రలోకి ఎక్కనే లేదు ఈ వాక్యం. I really pity these believers, such believers. Their condition is so pathetic. యేసయ్య ప్రక్కనే ఉన్నారు కానీ యేసు టచ్ వాళ్ళు అనుభవించడం లేదు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసయ్య ముందుకు వస్తే రాణిస్తారో లేదో, నేను అపవిత్రురాలను, నన్ను ఏమనుకుంటారో చెప్పుకోలేను, సిగ్గుపడే విషయం. అన్ని వేల జన సమూహంలో ఒక స్త్రీ ఎలా చెప్పుకుంటుంది తన ఆరోగ్య శరీర పరిస్థితి? సిగ్గేసిందేమో, రానివ్వరని భయం వేసిందేమో. అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప బోధకుడు, దైవశక్తి సంపన్నుడు, నేను ఆయన ముందుకెళితే ఏమంటాడో, త్రోసివేస్తాడేమో అని భయపడి, నా బ్రతుక్కి ఆ మహానుభావుడి చూపు నా మీద పడడం, ఆయన చెయ్యి నన్ను స్పృశించడం, అంత అదృష్టం నాకు ఎక్కడిది? అంత అదృష్టం కోరుకోవడం కూడా తప్పే నా బ్రతుక్కి, నా లెవెల్కి, నా స్థాయికి. ఆయన నడిచి వెళ్తుంటే వెనక నుండి ఆయన వస్త్రము అంచు అట్లా ఒక్కసారి టచ్ చేస్తే చాలు, అదే నా జీవితానికి గొప్ప ధన్యత. ఆ వస్త్రం అలాగ ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను అనుకుంది. ఎంత గొప్ప విశ్వాసం! వెనక నుంచి పోయింది. వెనక నుంచి పోయి సందులో గుండా దూరి 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 యేసయ్య వస్త్రం అలా ముట్టుకుంది. యేసు ప్రభువులో ఉండి మన కరెంటు పవర్ లాగేసినట్టు ప్రభావం వెళ్ళిపోయింది. వెనక్కి ఎవరు నన్ను ముట్టింది అన్నాడు. ఎవడు అన్నాడు, మాస్కులైన్ జెండర్. ఎవడు అంటే ముట్టింది ఫీమేల్ అని కూడా యేసయ్య ఆ క్షణంలో తెలుసుకోలేదు. ఎవడో నన్ను ముట్టాను. శిష్యులు అన్నారు, ఏంటి ప్రభు విచిత్రంగా మాట్లాడుతున్నా? జన సమూహములు క్రిక్కిరిసిరి మీద పడుతూ ఉండగా తొక్కిసలాట జరుగుతోంది, తోపులాట జరుగుతోంది. 1000 మంది నీ మీద పడి తోస్తూ ఉన్నారు కదా, ఎవడో ముట్టడం ఏంటి? 1000 మంది నీ మీద పడి నెడుతున్నారు, తోపులాట జరుగుతారు. నో 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 వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ ఇన్సులేషన్ ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఉన్నారు, మీద పడుతున్నారు కానీ కరెంట్ పాస్ కావట్లేదు. సంబడి హ్యాస్ టచ్. ఎవరు 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 ఎవరు? తాను మరుగై ఉండలేకపోయానని ఆ స్త్రీ గ్రహించి భయపడుచు ముందుకు వచ్చాడు. ప్రభువా క్షమించి, నేనే ముట్టాను. ఈమె ముట్టింది. 1000 మంది ఆయన మీద పడుతున్నారు, ముట్టగలిగింది ఆ స్త్రీ ఒక్కతే. క్రైస్తవ సమాజ కూటాలు జరుగుతున్నాయి, లక్షల మంది వస్తున్నారు, ఒకడో ఇద్దరో ముట్టుతున్నారు యేసయ్యను. సభలకు వచ్చిన వాళ్ళందరూ యేసును ముట్టలేకపోతున్నారు. క్రైస్తవ ఆరాధన కూటాలకు వచ్చిన వాళ్ళందరూ యేసును ముట్టలేకపోతున్నారు. ఫర్ షూర్ నాట్ ఆల్ ద పీపుల్ అటెండింగ్ ద మీటింగ్స్ ఆర్ టచింగ్ జీసస్. ఓన్లీ వెరీ ఫ్యూ నెగ్లిజిబుల్ మైనారిటీ ఆర్ టచింగ్ జీసస్.
If everybody who is coming to the presence of Jesus is really touching him, the church of Jesus Christ on earth will be full of power, love and glory and splendor. సభలకు, క్రైస్తవ సమాజ కూటాలకు వచ్చే వాళ్ళందరూ ఆమె ముట్టినట్టు యేసును ముట్టగలిగితే సంఘం మహిమతో నింపబడదండి. ఎందుకు ముట్టలేరు? విశ్వాసము లేదు. కొన్ని ఊర్లకు వెళ్తాను, మొదటి రోజు వస్తారు ఒక అమ్మగారు, కడుపు నొప్పి అయ్యా ప్రార్థన చేయి. సరే చేస్తాం, పాపం ఎంత ఆస్తి వచ్చిందో తల్లి అని. రెండో రోజు వస్తుంది, మరి అయ్యా ప్రార్థన చేయండి. అప్పుడు కూడా చేస్తాను, నేను గుర్తుపడతాను కానీ ఎందుకులే మరి అవమానించారు అమ్మ కదా అని ప్రార్థన. మూడో రోజు వస్తుంది, నాలుగో రోజు వస్తుంది. నాలుగో రోజు చెబుతా, అమ్మ ఈ కూటాల్లో నేను నీ కొరకు 4వసారి ప్రార్థన చేస్తున్నా, అసలు ఏమైంది నీకు అంటే, అదే ఒంట్లో బాగుండలేదయ్యా. ఒంట్లో నాకు బాగలేదు, నాకు కాళ్ళు బీగుతున్నాయి. ఎంత నెత్తికి రంగేసుకున్నా వయసు మీద పడతాం, తుంటి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మడవల నొప్పులు అన్నీ ఉన్నాయి. ఈమె మనసు అంతసేపు ఆమె శరీర స్థితి మీద ఉంది తప్ప విశ్వ సృష్టికర్త, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు, నన్ను నరకము నుండి రక్షించడానికి బలి అయి లేచిన దేవుడు నాకేదో చెబుతున్నాడు, దాని మీద మైండ్ పెడదాం. ఈ పాడు శరీరం ఎలా ఉంటే ఏముంది, రోగం ఉన్నా పోయినా ఒకటే, అసలు నేనే ఉండనుగా ఇంకా కొన్నాళ్ళు అయితే ఈ రోగం ఉంటుందా, నేనే పోయిన తర్వాత కడుపు నొప్పి ఎక్కడ ఉంటుంది, వీపు నొప్పి ఎక్కడ ఉంటుంది, అది కాదు ముఖ్యం, యేసయ్య ఏదో చెబుతున్నాడు అని దాని మీదకి కనెక్ట్ కావడమే లేదు అసలు ప్రజలు. ఐఎమ్ సో సాడ్ అబౌట్ దిస్. వాక్యం మాట్లాడేటప్పుడు ఆ ఇష్యూ లోపలికి మీరు వెళ్తే నేను 100% షూర్గా చెబుతున్నాను, యూ విల్ టేక్ అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ద టనల్ ఆఫ్ రెవల్యూషన్. మీరు నార్మల్గా మాట్లాడలేరు. ఆ ప్రత్యక్షత అనే టనల్ లోపలికి వెళ్ళిపోతే ముగించగానే 1 minute లోపల ప్రాబ్లం గురించి మాట్లాడలేరు. ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్ దిస్. ఐ నో, నేను వాక్యం ఎంతో కష్టపడి ఎక్కడో వెళ్ళిపోతాను, నేను అంతరాత్మలో ముల్లోకాలు తిరిగి ఎక్కడో విశ్వసింహాసనాన్ని టచ్ చేసి అక్కడి నుంచి మైండ్ పట్టుకొచ్చి నీకు చెప్పి సడన్గా నువ్వు నా ముందుకు వచ్చేసి ఏదో ప్రాబ్లం చెప్తావు చూడు, చెప్పొద్దని కాదు, చెప్పొచ్చు, ప్రార్థన చేయొచ్చు, బట్ దట్ ప్రూవ్స్ దట్ యూ హ్యావ్ నాట్ బీన్ టచ్డ్ బై జీసస్. అసలు నీ మైండ్లో కాన్సెప్టే గలత్ ఉన్నది, గలత్ ఫహమీ, గలత్ కాన్సెప్ట్. అక్కడికి వెళ్ళిపోయి చూడండి ఒక్కసారి, ఇంకా మీకు ఏ హీలింగ్ ప్రేయర్ అక్కర్లేదు, ఎవరి ప్రార్థన అక్కర్లేదు, అందరి ప్రార్థనలు ఆలకించే యేసయ్య తన సన్నిధి, తన మహిమ నీలో నింపుతాడు. నీ ఒక చిన్న సైజు యేసయ్యలాగా అయిపోతావు. యేసు ప్రతిరూపం, యేసు రెప్లికా, యేసు ప్రభు యొక్క జెరాక్స్ కాపీ అయిపోతావు. అటువంటి వాళ్ళుగా మీరందరూ తయారు కావాలని ఇవాళ నేను కాదు, పరలోకపు తండ్రి కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు అంశాన్ని ప్రస్తావిస్తాను, అంశంలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అందులో ఉండిపోండి, రాత్రి అలాగే పడుకోండి ధ్యానం చేస్తూ. వేకోజామున లేచి చూసుకోండి, మీ శరీరంలో ఒక నొప్పి కానీ నీ జీవితంలో సమస్య కానీ ఉండదు. ఇఫ్ యూ టచ్ ద ఫైరీ కోల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ and sleep in the fiery presence of the word of God and wake up early morning meditating the same issue, అగ్ని సమమైన వాక్యమును స్వీకరించి అగ్ని సమమైన దేవుని వాక్యపు సన్నిధిలో నిద్రపోయి ఆ అంశముని ధ్యానిస్తూ వేకునే కన్నులు తెరిచి చూడండి.
నిన్న వేధించిన సమస్యలో ఒక్కటి కూడా ఇప్పుడు లేదు. అన్నీ కాలిపోయినాయి. ఎలా వెళ్ళిపోయినాయి? అన్ని ఆశ్చర్యపడతావు. నువ్వేమో సమస్యల పరిష్కారం కొరకు వెంపర్లాడుతూ ఉన్నావు. సరే, సమస్య సంగతి ఎలా ఉంచినా పిచ్చోడ, నువ్వు నా సింహాసనం మీద ఎలా కూర్చుంటావని ఆయన బాధపడుతున్నాడు. సొలొమోను అడిగినట్టుగా మనల్ని అడుగుతున్నాడు, నేను నీకేమి ఇవ్వకూడదు. ఇలాగే చాలామందిని అడిగాడట ఆయన. ఒకడేమో నా శత్రువుల ప్రాణం ఇమ్మని అడిగాడట, ఒకడేమో దీర్ఘాయువు ఇమ్మని అడిగాడట, ఒకడేమో ఐశ్వర్యం ఇమ్మని అడిగాడట. నీవు శత్రువుల ప్రాణమునైనా దీర్ఘాయువునైనా ఐశ్వర్యమునైనా ఇమ్మని అడుగక జ్ఞానము నిమ్మని అడిగావు. అంటే అర్థం ఏంటి? అది అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన లిస్టులో. ఇట్లాగే చాలామంది బలులు అర్పించారు, ఉపవాస ప్రార్థనలు చేశారు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని ఆయన అడిగితే ఒకడేమో నా శత్రువును వెంటనే చంపేసే తండ్రి అని ఒకడు అడిగాడు. ఎంతో ఉపవాస ప్రార్థన చేసి ఏం కావాలరా నీకంటే నాకు చాలా కాలం బతికే అవకాశం ఇమ్మని. ఈ చెత్త లోకంలో, ఈ మట్టి శరీరంలో చాలా ఏళ్ళు బతకాలంట. వీడు ఎంత పిచ్చోడండి. ఒకడెవడో చెప్పాడు, బాబు మా దేశంలో చాలామంది యోగి పుంగవులు 500-600 ఏళ్ళ నుంచి బతికే ఉన్నారని చెప్పారు. ఎంత దురదృష్టవంతులు అండి అని చెప్పాను నేను. 500-600 ఏళ్ళ నుండి ఈ మట్టి శరీరం నుంచి వాళ్ళకి విడుదల కలగలేదా? దే ఆర్ సో అన్ఫార్చునేట్. ఈ శరీరంలో ఉన్నప్పుడు పౌలు అన్నాడు, ఈ శరీరమును విడిచిపెట్టి ప్రభువుతో కూడా ఉండవలెనని మిగుల ఆశపడుచున్నామన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చావైతే నాకు లాభం అన్నాడు. దేవునితో సమాధాన పడినవాడు చావైతే లాభం అన్నాడు. చావంటే మనం భయపడాల్సిన సంగతి కాదు, అది మహిమలోక ప్రవేశ ద్వారము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది యోగ సాధన చేసి 500-600 ఏళ్ళ నుంచి బతుకున్నారట. ఎంత శాపగ్రస్తులో. ఇప్పటిదాకా ఇంకా పాప మరణముల నియమం ఉన్నటువంటి మట్టి దేహము నుంచి వాడికి విడుదలే కలగలేదు. ఎందుకు ఈ బాధ నాయన? అవును, మట్టి దేహంలో ఉన్నాడు, ఏం సాధించాడు? భార్యకి పనికిరాడు. ఆ భార్య ఎప్పుడూ చచ్చిపోయింది. పిల్లలు లేరు, ఇంకేం పిల్లలు, ఎండిపోయి అస్థిపంజరంలాగా ఉన్నాడు అక్కడ. ఎవడి కోసం ఉన్నట్టు, ఏం ఉద్ధరించినట్టు? పౌలు 500-600 ఏళ్ళు బ్రతకలేదు. హ్యాపీగా ఈ మట్టి దేహాన్ని వదిలేసి సృష్టికర్త అయిన యేసయ్య ఒడిలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శరీరంలో చాలా కాలం ఉండాలని ప్రార్థనలు చేయడం, అది చూడండి. ఏమండి, హిజ్కియా అడిగాడు, నాకు ఇంకా ఆయుష్ అప్పుడే చంపేస్తావా, అప్పుడే చంపేస్తావు అంటే సరే బ్రతకమన్నాడు. 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. అందులోనే చేశాడు మొత్తం మిస్టేక్స్ అన్నీ కూడా. ఆ 15 ఏళ్ళలోనే పొరపాట్లు అన్నీ చేశాడు. అప్పుడు హిజ్కియా చేసిన పొరపాటును బట్టే బబులోను రాజు నీ పుత్ర సంతును నపుంసకులుగా చేయటానికి తీసుకెళ్తారన్నాడు. వచ్చి దేవుని ఆలయపు బొక్కసం అంతా చూపించావు కదా, ఇదంతా దోచుకుపోతాడు నెబుకద్నెజర్ అన్నాడు. ఇంత నాశనం ఇశ్రాయేలు మీదకి తీసుకురావడం కంటే నువ్వు ఇల్లు చక్కబెట్టుకోని దేవుడు చెప్పినప్పుడు చక్కబెట్టుకొని వెళ్ళిపోయినా బాగుండేది. ఈ నాశనం వచ్చేది కాదు. దేవుని దగ్గరకు వస్తున్నాం, ఏదో ఒకటి అడిగి పొందేశామని విర్రవీగకండి. కొంచెం తెలివైన ప్రార్థనలు చేయండి, పనికొచ్చే వరాలు పొందండి. ఈ 15 ఏళ్ళు ఆయుష్కాలం పెంచుకొని అన్ని పాడు పనులు చేసి నువ్వు శాపం పొంది నువ్వు శిక్ష పొంది అందరి మీదకి శిక్ష తెచ్చే కంటే, వచ్చాయిరా కొడుకా నాయన, నువ్వు చాలు బతికింది చాలు, చాలా ప్రయాసపడ్డావు, అలసిపోయావు, నీకు విశ్రాంతి ఇద్దాం అనుకుంటున్నాను, నీ ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు చెబితే ముందుగా చెప్పేసావు యేసయ్యా నీకు వందనాలు. చెప్పా పెట్టకుండా గుట్టుకుని తీసేసుకుంటే ఎలాగా? నా ఇల్లు ఏమో వంకర టింకర్ ఉంది, చెత్త చెదారం ఉంది, ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పేవి. ఎంత దయామయుడివి నాయన. చక్క పెట్టుకుంటా తండ్రి, సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా నీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ మీ, ఫర్ ప్రిపేరింగ్ మీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ లార్డ్, ఐ విల్ సెట్ మై హౌస్ ఇన్ ఆర్డర్ అని చెప్పుకొని హుందాగా వెళ్ళిపోతే ఎంత బాగుండేది.
అప్పుడే చంపేస్తావా అట. చచ్చిపోవు ఎప్పుడు? సర్లే ఏడుస్తున్నాడు కదా అని ఆయుష్ పెంచాడు. హిజ్కియా తన మీదకి దేవుని శిక్ష తెచ్చుకున్నాడు, ఇశ్రాయేలు జనాంగం అంతరి మీదకి శిక్ష తెచ్చాడు. అట్లాంటి తెలివి తక్కువ ప్రార్థనలు చేయకండి, తెలివైన ప్రార్థనలు చేయండి. ఏం కావాలి నీకు అని దేవుడు అడిగితే ఒకటేమో శత్రువుల ప్రాణం అంట. ఇంత కష్టపడి సర్వశక్తి గల దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని వాడు చచ్చిపోవాలని నువ్వు ప్రార్థన చేయడం పిచ్చోడా. దేవుడు ముందే రాసి పెట్టాడు, నువ్వు ఇవాళ ప్రార్థన చేయకపోతే ఎల్లుండి వాడు మరణ దినమే. దీనికి నువ్వు 40 రోజులు ఉపవాస ప్రార్థన. ఎలా చచ్చిపోతున్నాడు వాడు ఇంకో వారం రోజుల్లో. ఒకడేమో ఐశ్వర్యము అని అడిగాను, ఐశ్వర్యము దేవుడు ఇచ్చాను, ఒక వారంలో వీడి గుండె ఆగిపోయాను. ఐశ్వర్యం ఏమయ్యాను? ఎటెళ్ళిపోతుంది? ఎవడు అనుభవిస్తాడు దాన్ని? సొలొమోను తెలివైన ప్రార్థన చేశాడు. జ్ఞానము, నా జ్ఞానము దయచేయమన్నాడు. నీ ప్రజల మీద నన్ను రాజుగా నియమించావు కదా, వీరికి తీర్పు తీర్చుటకు శక్తి గలవాడేవాడు నాకు జ్ఞానము దయచేయమన్నాడు. ఈ భూమి మీద నీవు నన్ను ఎందుకు నియమించావో, ఎందుకు పుట్టించావో ఆ పనిని నేను సమర్థవంతంగా నెరవేర్చడానికి నాకు జ్ఞానము, శక్తి, నీ పరిశుద్ధాత్మ అభిషేకము దయచే తండ్రి. నీవు అప్పగించిన పని నేను చేసి ముగించి సిగ్గుపడనక్కరలేని వాడిగా నీ ముందుకు వచ్చి నిలబడుతాను. ఈ లోకం శాశ్వతం కాదు, లోకంలోని సమస్యలు శాశ్వతం కాదు. ఇవి కాదు నాయన, నన్నెందుకు ఈ లోకంలో పుట్టించావో ఆ పని నా ద్వారా జరిగించుకో. నేనేం చెయ్యాలో చెప్పు. ఈ సమస్యలన్నీ నీకు అప్పగించేస్తున్నా. ఇక మీద నా సమస్యలు కావవి, నీ సమస్యలు. ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది. పాత కార్లు ఇచ్చేసి కొత్త కార్లు పట్టుకుపోమని. గివ్ జీసస్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ హీ విల్ గివ్ యూ ఆల్ హిస్ గ్రేస్. ఎ వెరీ ప్రాఫిటబుల్ డీల్, వెరీ వాయిస్ డీల్. నీ సమస్యలు మొత్తం ఆయనకి ఇచ్చాయి. కానీ ఇవ్వడానికి నా కాడ ఇంకేమీ లేదు ప్రభువా, ఇప్పుడు నీ దగ్గర ఏముందో ఇచ్చేసి. అంటే ఇవ్వడానికి, నీకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఒక్క సమస్య కూడా లేదు. ఉన్నదంతా ఇస్తాడు. ఆయన కృపనిస్తాడు, ప్రేమనిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు, ఆయన చిత్తము నెరవేర్చే సామర్థ్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం కావాలి? ఏం కావాలి? సమస్యలు అందరికీ ఉంటాయి, నీకేం కావాలి? నీకున్న అసలు సమస్య ఏంటో తెలుసా? నీ అప్పు నీ సమస్య కాదు, నీ ఫిజికల్ సిక్నెస్, ఇల్నెస్ నీ సమస్య కాదు, నీ రోగము నీ సమస్య కాదు, నీ భార్య నీ సమస్య కాదు, నీ భర్త నీ సమస్య కాదు. నీకున్న ఏ పరిస్థితి నీ సమస్య కాదు. నీకున్న అసలు ప్రాబ్లం ఏంటంటే నీవు ఇంకా దేవుని మైండ్కు కనెక్ట్ కాలేదు. దాట్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం యూ హ్యావ్. అక్కడ కనెక్ట్ అయిపోయి చూడు, లోకమే నీకు వేరుగా కనబడుతుంది, నీ జీవితమే నీకు వేరుగా అర్థమవుతుంది. నువ్వెందుకున్నావో, నీ బ్రతుకు ఇలా ఎందుకుందో నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో జరిగేదేది కూడా యాక్సిడెంటల్ కాదు. నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చుంటావని, ఏ మాటలు వింటావని భూమికి పునాది వేయకముందే దేవుడు రాసి పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. భూమి పునాది వేయకముందే, భూమి పునాది వేయకముందే, ఆకాశము సహా లేకున్నప్పుడే, ఇలా పర్వతములు నిలువకముందే, కనబడు ప్రతిదియు కలుగకముందే ఎరిగి ఉంటివే యెహోవా యేసుక్రీస్తునందు
గర్భములోనే కలుగకముందే, గర్భములోనే కలుగకముందే, కాలపు పరిమితి కదలకముందే, కటిక చీకటి కనబడనప్పుడే దేవుడనై నేనుడగనే నీతిగా తీర్చితివే యెహోవా. యేసుక్రీస్తునందు నన్ను నీతిగా తీర్చితివి. తేజోమయము దివిరాజ్యమున, తేజోమయము దివిరాజ్యమున, దూతగణములు ప్రీతిగా పాడన్, తరగని నిత్య తండ్రి మహిమలో మహిమ రూపియౌ, మరియ సుతునితో మహిమ పరచితివే. గ్లోరీ యెహోవా. యేసుక్రీస్తునందు నన్ను మహిమ పరచితివే, ఎరిగి ఉంటివే యెహోవా. యేసుక్రీస్తునందు నన్ను ఎరిగి ఉంటివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నీవు పుట్టడము, నీ స్కిన్ కలరు, నీ హైటు, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఆర్థిక స్థితిగతులు, నీకున్న ఐక్యూ లెవెల్, సమాజంలో నీకున్నటువంటి స్థానము, నీకు దొరికిన ఆ భర్త, నీకు దొరికిన ఆ భార్య, నీకు పుట్టిన పిల్లలు, ఏది కూడా యాదృచ్ఛికము కాదు కాదు కాదు. నువ్వు ఇదే హైట్ ఉండాలి, ఇదే కలర్ ఉండాలి, నీకు ఇట్లాంటి ఫ్యామిలీ ఉండాలి, ఇంతే నీకు ధనం ఉండాలి, ఇలాంటి ఆరోగ్యం ఉండాలి, సమాజంలో ఈ స్థానంలో ఉండాలని నువ్వు పుట్టకముందు, నీ తాతలు పుట్టకముందు, మన జాతి మూల పురుషుడైన ఆదాము పుట్టకముందు, ఆదామును చేసిన మట్టి ముద్ద లేకముందు, మట్టి తవ్వి తీసిన భూగ్రహము లేకముందు, భూమికి పునాదే లేకముందు, నీ పేరు ఊరు మొత్తం రాసి వీడింత హైట్ ఉండాలి, ఈ బ్రతుకు బ్రతకాలని రాశాడు. అట్టాగే జరుగుతుంది. అట్లాంటి చిన్న చిన్న విషయాల గురించి నువ్వు కనెక్ట్ అయ్యి కూర్చోద్దు దేవుని సన్నిధిలో. వాటి నుంచి పైకి వచ్చేసారు. ఇంకా రైజ్ అబౌవ్ దీస్ ఇష్యూస్. వాట్స్ హ్యాపెనింగ్ టు యూ రైట్ నౌ ఈజ్ నాట్ యువర్ ఇష్యూ. What God wants to happen through your life in this world, ultimately, that is the issue. నీకు ఇప్పుడు ఏమవుతుందో ఇష్యూ కాదు నాయనా. నిన్ను తల్లి గర్భం నుంచి పుట్టించి, బ్రతికించి, పెంచి, పోషించి ఇప్పటిదాకా సజీవుడిగా నిలబెట్టి, సజీవురాలుగా నిలబెట్టినందుకు దేవుడు నీ ద్వారా ఈ భూగ్రహం మీద ఏ కార్యం జరగాలనుకుంటున్నాడు, అది అసలు నీ ఇష్యూ. నీ దృష్టి అక్కడ ఉండాలి. చదివిన వచనం ఎటుపోయింది బాబు, ఎటెటో వెళ్ళిపోతున్నావు, తెగిన గాలిపటంలాగా అనుకోకండి. జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, దీనిని గూర్చి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. దేనిని గూర్చి అన్నది ఇష్యూ. About everything God has a purpose and perfect plan. మొత్తం అంతా స్కెచ్ గీసుకున్నాడు. ఒక ఇంజనీర్ అన్నవాడు ఒక బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేయక ముందు బ్లూ ప్రింట్ ఒకటి ప్లాన్ గీసుకుంటాడు. ఇంత వాల్ విడుతుండాలి, ఇంత డెప్త్ పునాదులు వేయాలి, బేస్మెంట్ ఇంత డెప్త్ నుంచి కట్టుకు రావాలి, ఈ బిల్డింగ్ టోటల్గా ఎంత హైట్ ఉంటుంది, ఎంత వెయిట్ ఉంటుంది, దాన్ని మోయడానికి ఇక్కడ ఎంత డెప్త్లో పునాది ఉండాలి,
గోడలు ఎంతలా ఉండాలి, సిమెంట్ ఇసుక ఎంత రేషియో కలపాలి, మొత్తం ఆయనకు ప్లాన్ ఉంటుంది. ప్లాన్ ఏమి లేకుండా ఒక గీత కూడా గీయకుండా గుణపం పలుగు పారబెట్టుకొని వచ్చి తవ్వుతున్నాడు అనుకోండి. ఏం చేస్తున్నారు ఇంజనీర్ గారు? ఇల్లు కడదామని మొదలు పెట్టానండి. అవునా, నువ్వు కట్టే ఇంటి గేట్ ఎక్కడా, ఎంట్రన్స్ ఎక్కడా, కిచెన్ ఎక్కడా, బెడ్రూమ్ ఎక్కడా, బాత్రూమ్ ఎక్కడా? మీరేంటి సార్ చాలా మ్లేచ్చురలాగా మాట్లాడుతున్నారు? ఊరంతా బాత్రూమేనా? మళ్ళీ దానికో ప్లాన్ ఎందుకు? దానికి మీరు బ్లూ ప్రింట్ ఎందుకు? स्वतंत्र भारत में सारा देश हमारा बाथरूम है. ఇంతకు ఎంట్రన్స్ ఏంటంటే చుట్టూ గోడలు అయితే కడదాము, తర్వాత ఎవరికి ఇష్టం వస్తే అది ఏ వైపు నుంచి కన్వీనియంటో అక్కడి నుంచి కన్నం వేసుకొని వస్తాడు. గోడలు కట్టేస్తానండి, ఎవరికి ఎక్కడి నుంచి రావాలని ఉంటే కన్నం వేసుకొని రమ్మను, కన్నం వేసి ఓపిక లేకపోతే గోడ దూకి రమ్మను. కట్టేస్తాను, గోడలు అన్నీ కట్టేస్తాను. అన్నవాడు ఇంజనీర్ అయి ఉండడు, వాడు మెంటల్ అయి ఉంటాడు. ఇల్లు కట్టడం మొదలు పెట్టకముందే పర్ఫెక్ట్ ప్లాన్ ఎలాగుంటుందో నీ బ్రతుకును గూర్చి కూడా యేసయ్యకు పర్ఫెక్ట్ ప్లాన్ లేకుండా నిన్ను మీ అమ్మ కడుపులోనూ పెట్టలేదు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. ఎందుకు ఇలాగా అంటున్నావు అంటేనే నువ్వు ఇంకా దేవునికి కనెక్ట్ కాలేదు. దేవునికి నువ్వు కనెక్ట్ కావాలంతే. ఊరికే జన సమూహాలపై మీద పడ్డట్టు ఉండొద్దు. యేసయ్య హృదయాన్ని టచ్ చేయాలను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకేది సమస్య కానే కాదు, కాదు కాదు కాదు, ఏది సమస్య కాదు. యేసుకు నీవు కనెక్ట్ కాకపోతే సమస్యలను చూసి నువ్వు భయపడతావు. యేసుకు కనెక్ట్ అయిపోతే సమస్యలే నిన్ను చూసి భయపడతాయి. సమస్యలు తెచ్చిపెట్టిన సైతాను భయపడతాడు. ఎందుకు భయం నీకు? ఓసారి యేసయ్యని అడిగాను, నేను ప్రార్థన చేశాను. ఆ పాట రాశాను చూశారు, ఎవరును లేరు నన్ను కావగను అనే పాట. నా మీద చాలా మంత్రక్రియలు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. ఆ టైంలో ఎవరును లేరు నన్ను గావగను, ఎవరును రారు బతిమాలినను, నీవు సహామౌనము దాల్చినచో, నీవు సహామౌనము దాల్చినచో, అవని నాకిక శరణ్యువరయా ప్రియ నజరేయ. ఎవరును లేరు నన్ను కావగను, ఎవరును రారు బతిమాలినను, నీవు సహామౌనము దాల్చినచో, నీవు సహామౌనము దాల్చినచో, అవని నాకిక శరణ్యువరయా ప్రియ నజరేయ. ఎవరును లేరు నన్ను కావగను. శత్రువులు బలవంతులయ
కంటెను చురుకైన వారయ్యా. నా శత్రువులు బలవంతులయ్యా, నా కంటెను చురుకైన వారయ్యా. వారల కంటెను బలవంతునిగా, వారల కంటెను బలవంతునిగా, గగనము చీల్చుకొని వేగమెరము విజయము నిమ్ము. గగనము చీల్చుకొని వేగమెరము క్షేమము నిమ్ము. ఎవరును లేరు నన్ను గావగను. మంత్రములన్నిటిని మించిన నామము, విశ్వములో సర్వోన్నత నామము. మంత్రములన్నిటిని మించిన నామము, విశ్వములో సర్వోన్నత నామము. నజరేయుడగు యేసను నామము, నజరేయుడగు యేసను నామము. దేవతనయని సురుచిర నామము నాకు సహాయము. దేవతనయని సురుచిర నామము నాకు సహాయము. ఎవరును లేరు నన్ను గావగను, ఎవరును రారు బతిమాలినను. నీవు సహామౌనము దాల్చినచో, నీవు సహామౌనము దాల్చినచో, అవనిని నాకిక శరణమురయా. ప్రియ నజరేయా, ఎవరును లేరు నన్ను కావగను. ఆటోలో వెళుతూ రాశాను పాట. వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నాము. చాలా ఘోరమైన పరిస్థితి. నాకు వచ్చిన పరిస్థితులు ఎవరికి నేను చెప్పను, ఎందుకంటే చచ్చిపోతారు, విని చచ్చిపోతారు మీరు. వింటూ 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 మీ గుండె ఆగిపోతుంది. అటువంటి కొలిమిలో గుండా ప్రయాణించాను నేను. పైకి మాత్రం ఏమి పొడచోకు కడిగిన ముత్యంలాగా చక్కటి సూట్లు వేసుకొని తిరుగుతా ఉన్నాను. అరే వీడికి ఏ సమస్య లేదని అనుకోవాలి జనాలు. ఇలా ఓ ఆటోలో వెళుతూ పోలీస్ లైన్స్ బేగంపేట సమీపంలో ఆటోలో వెళుతున్నప్పుడు ఇక నేను చచ్చిపోతున్నాను ఈ సమయం, దిస్ ఈజ్ ద లాస్ట్ టైమ్ ఐఎమ్ స్పీకింగ్ టు జీసస్ అని పట్టలేని వేదనతో కృంగిపోయి ఈ పాట రాసి యేసయ్యను చూసి కన్నీళ్లు గారుస్తూ పాడాను. యేసయ్య సింపుల్గా ఏమన్నాడు తెలుసా? రే ఏంట్రా, పెద్ద సింహాన్ని నేను నీ ప్రక్కన ఉంటే నువ్వు కుక్క పిల్లల్ని చూసి భయపడతావేంట్రా అన్నాడు. దిస్ ఇస్ వాట్ జీసస్ సెడ్. నీ ప్రక్కన సింహం ఉన్నాడురా, నువ్వు కుక్క పిల్లని చూసి డాడీ డాడీ కుక్క పిల్ల నాకు చెప్తావేంట్రా. నీ పెద్ద సింహాన్ని అయితే అవి లెక్క నాకు నా మీద భయంకరమైన మంత్ర ప్రయోగం చేస్తున్నారు. మంత్రాలన్నీ నా మీద ప్రయోగిస్తున్నారు. భయంకరమైన మేతర మంత్రాలు అంటే అవి చేస్తే మనిషి చచ్చిపోతాడు. విరుగుడు మంత్రాలు ఉండవు. ఆ భయంకరమైన పరిస్థితిలో దేవుడు అంటాడు, ఏమ మంత్రం పిచ్చోడా,
మంత్రములన్నిటి మించిన నామము అని. నువ్వు దాని గురించి పెద్ద చాలా భయపడుతున్నావే బాబు, కుమారుడా, ఏంటి చాలా భయపడుతున్నావు? సింహాన్ని నీ ప్రక్కన ఉన్నాను రా, నువ్వు కుక్క పిల్లని చూసి భయపడతావేంటి? భయపడకు, నిన్ను ఎవడు ముట్టలేడు అన్నాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా బ్రతికేశానండి 58 ఏళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏది సమస్య కాదు. ఆది నుండి దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆది నుండి దేవుడు ఈ లోకము పట్ల ఏమి పలికించాడో తెలుసుకోవాలి. 3 సంగతులు చెబుతున్నాను, ఇంటికెళ్ళి ధ్యానం చేసుకోండి. ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట 3 సంగతులు పలికించాడు. ప్రసంగం అయిపోయింది, అంశం అప్పగించి ముగించేస్తున్నాను. దీనికి కనెక్ట్ అయిపోండి. యు విల్ సీ మిరకిల్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆది నుండి దేవుడు ఈ లోకము యొక్క ఆరంభము నుండి అంతమును గూర్చి ఆయన చెప్పించాడు ప్రవక్తల నోట. ఈ లోకం ఎలా ఆరంభం అవ్వబోతోంది, ఎలా ఈ లోకం ముగింపుకు రాబోతోంది దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. భూమి మీద తన సంఘము ఏ రీతిగా ప్రారంభం అవుతుంది, ఏ రీతిగా ముగింపు అవుతుంది, సంఘ నిర్మాణం ఏ రీతిగా ప్రారంభం అవుతుంది, ఏ రీతిగా కంక్లూడ్ అవుతుంది, దేవుడు ముందుగా చెప్పించాడు ఆది నుండి. And he said something about you also. ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట నిన్ను గూర్చి కూడా పలికించాడు. ఏమని తెలుసా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును అతని కొరకు చేయుదునని దేవుడు అన్నప్పుడు అన్యాపదేశంగా నిన్ను గూర్చి మాట్లాడాడు. ఆయన మాట్లాడింది నీ ఒంటరిగా ఉండొద్దని కాదు. దేవుడు ప్రస్తావించిన ఆ నరుడు కడపటి ఆదామును గూర్చి దేవుడు ప్రస్తావించాడు. మట్టి నుండి దేవుడు చేసిన ఆ తొలి మానవుడైన ఆదాము ఒంటరిగా ఉండకూడదనేది ఛాయ. దేవుడు ఆ మాటలు తన జనితైక కుమారుని గూర్చి అన్నాడు. నా వక్షస్థలములో నా రొమ్మున తలవాల్చి ఉన్న నా జనితైక కుమారుడు, ఓన్లీ బిగాటెన్ సన్, ఒంటరిగా ఉండకూడదు, ఇతడికి ఒక భార్యను చేస్తానని దేవుడు అనుకున్నాడు. గనుకనే భూమిని చేశాడు, భూమిలోని మట్టిని తీసుకొని ఆదామును చేశాడు, ఆదాము పక్కటెముకను తీసుకొని హవ్వను చేశాడు, ఆదాము హవ్వలలో నుండి మానవ జాతిని చేశాడు. Because he didn't want his only begotten son to be alone. He wanted his son to have a wife. ఆదామును చేయడం, ఆదాము కోసం హవ్వను చేయడం ఛాయ. అసలు సంగతి ఏంటంటే దేవుడు ఒక కుమారుడిగా అన్నాడు, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నానన్నాడు. ఆ ప్రియ కుమారుడు తండ్రి రొమ్మున తలవాల్చి యుగ యుగములు అనంత కాలం ఉన్న తర్వాత దేవుడు అన్నాడు, ఈ నా కుమారుడు ఒంటరిగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు, ఒక భార్యను చేస్తాను. భార్య అంటే ఒక వ్యక్తి కాదు, భక్త సమాజం. భక్త సమాజం కావాలి అంటే నేను విమోచించాలి. విమోచించాలంటే ఒక జాతి ఉండాలి. జాతి ఉండాలంటే ముందు ఆదాము ఉండాలని అప్పుడు ఆదామును చేశాడు. ఆదామును చేసిన తర్వాత యేసు రాలేదు. యేసు ముందున్నాడు కనుక యేసు కొరకు ఒక భార్య కావాలి కనుక ఆ భార్య తయారయ్యే మానవ జాతిని కనడానికి దేవుడు ఆదామును చేశాడు. Jesus was talking about the church. God the Father was talking about the greater Adam. The greater Adam, the last Adam. ఆదామును కడపటి మనుష్యుడు. ఆదాముకు ఒక భార్యను చేస్తానన్నాడు, చూశారు? అందులో నీవు ఉండాలి. ఎలా ఉండాలంటే సాటి అయిన. సాటి అయిన అంటే ఏంటో తెలుసా? సాటి అంటే సమానమని.
ఆదాముకు సమానమైన సహాయం, కడపటి ఆదాముకు కూడా సమానమైన ఒక వధువు. హవ్వను తయారు చేద్దామని దేవుడు ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు పక్కటెముకను తీశాడు. ఆ పక్కటెముకను ఆదాం ప్రక్కన నిలబెట్టి చూస్తే ఎలా ఉంటుంది? పెళ్లి కొడుకేమో 6 అడుగులు, పెళ్లి కూతురేమో జానెడు. ఎవడేం చేసుకుంటాడండి? 6 అడుగుల పెళ్లి కొడుకు, జానెడు పెళ్లి కూతురు. అమ్మాయి నచ్చలేదు నీకు? చేసుకో బాబు. ఎందుకు బాబు? జేబులో వేసుకొని తిరగడానికి. దాన్ని నేనేం చేసుకుంటానండి? నాకు అక్కర్లేదు పొమ్మంటాడు. పెళ్లి కొడుకు కూడా జానెడు పెళ్లి కూతురుని చేసుకోడు. ఆదాము ప్రక్కలో నుండి తీసినప్పుడు ఆ పక్కటెముక ఎలాగూ సరైన మ్యాచ్ కాకుండా ఉందో, నీవు నేను రక్షణ పొందిన దినాన యేసయ్య ప్రక్కన అలాగే జానెడు ఉన్నాం. ఈ జానెడు ఎముకను పెంచి 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 6 అడుగుల పెళ్లి కొడుకుకు సరైన ఈడు జోడుగా నిన్ను నన్ను దేవుడు చేయాలనుకున్నాడు. అందుకే హవ్వను గూర్చి ఆదాముకు సాటి అని రాసిన దేవుడు సంఘమును గూర్చి ఈమె యేసుకు సాటి అని దేవుడు రాశాడు. నేను నోరు జారడం లేదు. హవ్వ ఆదాముకు సాటి, సంఘము యేసుకు సాటి. ఎక్కడ తెచ్చావు బాబు? యేసుకు సాటి ఏమిటి? యేసుతో సాటి రారెవరని మనం పాటలు పాడుతుంటే, అంటే దేవతలు అనబడిన వారిలో ఎవరు యేసుతో సమానం కాదన్నాము, కానీ యేసు భార్య యేసుతో సమానమైన సహాయం కావాలి. ఏమి ఆయనకు సమానం కాకూడదని కాదు మేము చెప్పేది. హవ్వ ఆదాముకు సాటి, కడపటి ఆదాముకు కడపటి హవ్వ సాటి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో రాయబడి ఉంది. మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా చెప్పండి, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, క్రీస్తునకు సమానమైన సంపూర్ణత అనేమో ఎఫెసీ 4లో చెప్పాడు. ఇక్కడేమో సమానం అన్నాడు, అక్కడేమో సాటి అన్నాడు. ఆ మాట ఈ మాట ఒకటి. ఆదాముకు సాటి, ఈమెమో కడపటి ఆదామైన క్రీస్తుకు సమాన సంపూర్ణత కలిగిన సంఘముగా నిన్ను నన్ను కట్టాలని అప్పుడు మోషే ద్వారా చెప్పాడు, ఇప్పుడేమో పౌలు ద్వారా చెప్పాడు. ఆది నుండి దేవుడు పలికిస్తూనే ఉన్నాడు. దేవునికి ఈ భూగ్రహమును గురించి ఒక ప్రత్యేక సంకల్పం ఉంది. క్రీస్తు సంఘం ఎలా మొదలవుతుంది, ఎలాగా కట్టడం సంపూర్ణమవుతుంది, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నీ విషయంలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఆయన కట్టుచున్నటువంటి యేసుకు సాటి అయిన సహాయమైన సంఘములో నువ్వు ఒక కన్నువో, ఒక కాలువో, ఒక చెయ్యివో, గోరువో, ముక్కువో, చెవివో, ఎవరివో దేవుడు తన చిత్తములో నీకే స్థానం ఇచ్చాడో దానికి నువ్వు కనెక్ట్ అయిపోవాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేక్ దిస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక మిగిలిన సమస్యలన్నీ సమస్యలు కాదు. అక్కడికి వెళ్ళిపో, నిత్యత్వంలోకి వెళ్ళిపో. దేవుని రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుని చూడు. ఆయనకు సాటి అయిన సహాయం కావాలట. ఆ సహాయము సంఘమేనట. ఆ సంఘములో నేనున్నానట. అందులో నేను కాలునా, గోరునా, కన్నునా, ఎవరు నేను. అక్కడ కనెక్ట్ అయిపో, ఈ సమస్యలన్నీ భగ్గుమని భస్మం అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కనెక్ట్ అయిపోవాలి. నేను అక్కడ కనెక్ట్ అయిపోయా. ఇక నాకు ఇక్కడ ఏమైంది, నాకేం అసలు అర్థం కాదు. నాకున్నటువంటి శరీర స్థితిగతులు, కుటుంబ స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు పెద్దగా నన్నేం కదల్చవు. ఐఎమ్ నాట్ టచ్డ్ బై ద ప్రాబ్లమ్స్ బికాస్ జీసస్ బికమ్స్ ద ఇన్సులేషన్ అరౌండ్ మీ. దేవుని బిడ్డలారా, అక్కడ టచ్ అయిపోదాం.
అక్కడికి వెళ్ళిపోండి. ఈ రాత్రంతా ధ్యానం చేస్తూ ఉండండి. దేవా, నన్ను నీవెందుకు రక్షించావు, ఎందుకు పుట్టించావు, నీ సంఘంలో నా స్థానం ఏంటి, ఎక్కడ ఉండాలో దానికి కావలసిన జ్ఞానం నాకు దయచేయి, దానికి కావలసిన నీతి నాకు దయచేయి, దానికి కావలసిన హృదయ వైశాల్యత నాకు దయచేయి, బ్రాడ్ మైండ్ నాకు దయచేయి. రండి మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచండి. ప్రభు, ఆ నిత్యత్వములో, యేసు శరీరములో, యేసు ప్రభు సంఘములో నేను ఏ భాగముగా ఉండాలో, ఏ అంగముగా ఉండాలో దానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక అంతస్తు నాకు దయచేయండి. ఒకవేళ నీవు ఈ ప్రత్యక్షతలోనికి నిజంగా వెళ్ళగలిగితే, ఆనాడు యేసు వస్త్రాన్ని ముట్టిన ఆమె కొరకు ఎలాగూ ప్రభావం బయలు వెళ్ళిందో, ఇవాళ ఈ రాత్రి నీ కోసం యేసు ప్రభావం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా లేచి నిలుచుందాం. మన రక్షకుడైన యేసు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. క్రైస్తవ సమాజ కూటములు ఎన్నో జరుగుతున్నాయి. చెప్పిందంతా విని శరీర సమస్యలను గూర్చి ఆలోచించే జనాలు ఎన్ని లక్షల మంది ఉన్నా యేసు సంతోషించడు. సొలొమోనులాగా నాకు అప్పగించిన పదవికి నన్ను సమర్థుని చేయమని అడుగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అప్పగించిన పదవి, నాకు అప్పగించిన హోదా, క్రీస్తు శరీరములో నేను సంఘ కన్యక శరీరంలో ఏ అవయవమునై ఉండాలో అందుకు కావలసిన జ్ఞానం, సామర్థ్యం నాకు దయచేయి. నాకు చాలు తండ్రి, నాకు ఇంకేం అక్కర్లేదు, మిగతావన్నీ నువ్వు చూసుకుంటావు. నేను నీ వాడను, నా సమస్యలన్నీ నీవే. నేను నాకు కలిగినదంతటితో పాటు నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. లెట్ మీ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ బీ పర్మనెంట్లీ డీప్లీ attached to Jesus Christ and His will, His plan in my life. ప్రభువా, నీకు వందనాలు. నన్ను నీలో చేర్చుకో, నీ దేహములో, నీలో పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అంటుకట్టుమునైనా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కనీసం 1 నిమిషమైనా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా పట్ల నీ చిత్తము నెరవేరుటే నాకున్న ఏకైక ఆశ, ఏకైక కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా, వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా, నీ గుడారములో నుండునుగా, నీ గుడారములో నుండునుగా, నీ కొరకే నీ వెతకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నీ వెతకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెతకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. ప్రభు ఆత్మలో లీనమని ప్రార్థన చేద్దాం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ,